హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వెల్లుల్లి మెంతి కూర రెసిపీ చూద్దాం. అందుకు కావలసిన పదార్థాలు: మెంతి కూర, హాఫ్ కప్ వెల్లుల్లి తీసుకుని సగం ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. మిగతా సగం ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, పల్లీలు, నువ్వులు, శనగపిండి, ఆనియన్, సన్నగా కట్ చేసుకున్న టమాటో, రెడ్ చిల్లీ పౌడర్, కొరియండర్ పౌడర్, టర్మరిక్ పౌడర్, జీరా. ఇప్పుడు మిక్సీ జార్లో 2 స్పూన్స్ పల్లీలు వేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ నువ్వులు వేసుకుని కొన్ని వాటర్ వేసుకుని పేస్ట్లా చేసుకుందాం. పేస్ట్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లో తీసుకుందాం. ఇలా బౌల్లో తీసుకున్న తరువాత ఇందులో 1 టేబుల్ స్పూన్ శనగపిండి కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకుని పక్కన పెట్టుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లిని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లిని 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత ఇందులో మెంతికూర వేసుకోవాలి. మొత్తం బాగా మిక్స్ చేయాలి. టూ మినిట్స్ ఫ్రై చేసుకుందాం. 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తరువాత ఒక బౌల్లోకి తీసుకుందాం. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీరా వేసుకోవాలి. జీరా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కొద్దిసేపు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేయాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేయాలి. ఇందులోనే టేస్ట్కి తగినంత సాల్ట్ వేయాలి. మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టి ఒక 1 మినిట్ మగ్గనిద్దాం. టమాటాలు మగ్గిన తరువాత ఇందులోనే టర్మరిక్ పౌడర్ వేసుకోవాలి. రెడ్ చిల్లీ పౌడర్ వేయాలి. కొరియండర్ పౌడర్ వేసుకోవాలి.
మొత్తం బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకుందాం. మొత్తం బాగా కలుపుకోవాలి. ఇందులోనే 1/2 కప్ వాటర్ వేసుకోవాలి. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉడకనిద్దాం. 2 మినిట్స్ తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మెంతికూర వేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే 1/2 కప్ వాటర్ వేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఒక 1 మినిట్ ఉడకనిద్దాం. అంతే, వెల్లుల్లి మెంతికూర రెడీ. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. వెల్లుల్లి మెంతికూర రెసిపీ రెడీ. చపాతీ రైస్తో చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.